మేము ఈ దేశ మూలవాసులం, ఈ దేశమే మాది, మాకు నీతి చెప్పాలనుకోలేదు. కాబట్టి మేము సూటిగానే చెప్తున్నాం, కుల వ్యవస్థ రద్దు కావాలి. కుల వ్యవస్థ రద్దు కావడంతో అస్పృశ్యత రద్దు అవుతుంది. అస్పృశ్యత రద్దు అయినాక మాకు రిజర్వేషన్ అవసరం లేదు. ఇప్పుడు స్పష్టం చేస్తున్నాం, ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం. అధికారంలో ఉన్న ప్రస్తుత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అంతకుముందు అధికారంలో ఉండబడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు. వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన వాళ్ళే. ఈ విషయంలో వాళ్ళు మౌనం వీడాల్సిన సమయం వస్తాను. మౌనం వీడాల్సిందే, వాళ్ళు ముఖ్యమంత్రి అయినా వీడాల్సిందే, జగన్మోహన్ రెడ్డి గారు అయినా వీడాల్సిందే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వైఎస్ రాజశేఖర్ గారు శాసనసభ తీర్మానం చేసి పంపిండు, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాలని చెప్పి కేంద్రానికి పంపిండు. చంద్రబాబు నాయుడు గారు కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఉండాల్సిన తీర్మానం చేసి పంపిండు, చాలా సభలో మాట్లాడిండు. ఆ మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. మొన్నటి కూటమి గెలుపులో ఎంఆర్పీఎస్ ప్రధాన పాత్ర పోషించిన మాట వాస్తవం, దాపరికం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఒక మాట అన్నాడు, టీడీపీ జనసేన బీజేపీ కూటమిలో 4వ సంస్థగా ఎంఆర్పీఎస్ బలంగా గెలుపు కోసం ప్రయత్నం చేసిందని చెప్పాడు. ఈనాటి ప్రభుత్వ గెలుపులో మా ఎంఆర్పీఎస్ పాత్ర ఉన్నదని మేము ఒప్పుకుంటున్నాం. ఎంఆర్పీఎస్ ఆ గెలుపుల పాత్ర ఉన్నప్పుడు, మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు నిలదీసే పాత్ర కూడా మాకుంటుంది కదా. గెలుపులో మా పాత్ర ఉన్నదని చెప్పి మేము ఒప్పుకుంటున్నాం, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. కానీ మాకు అన్యాయం జరుగుతున్నప్పుడు మరి ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎవరికి సహకరించినామో ఏ మాట కట్టుబడాలి? దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామనే మాట కట్టుబడి ఉండాలి. మేము ఇప్పుడు ఏం గుర్తు చేయాలి? అదే మేము గుర్తు చేయాలి, ఖచ్చితంగా మేము గుర్తు చేస్తాం. ముందు మా దళిత, మా మాదిగా దళిత పెద్దలందరినీ కలిసిన తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని విజ్ఞప్తి చేస్తాం. మీరు తీర్మానం చేసి పంపారు, దానికి కేంద్రంతో మాట్లాడండి అని చెప్పి. అట్లా ప్రతిపక్ష నాయకుడు దాన్ని కూడా కలుస్తాం. మాకేం రాజకీయాలు, మాకు సమస్య పరిష్కారం ముఖ్యం. మాకేం రాజకీయాలు, మాకు సమస్య పరిష్కారం ముఖ్యం. కాబట్టి ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిని కూడా కలుస్తాం. మీరు మౌనం వీడాలి. మీ సహాయం కూడా దళిత క్రైస్తవుల రిజర్వేషన్ అంశం మీద, ఎస్సీ హోదా అంశం మీద ముందుకు రావాలని పైన కూడా కోరుతాం. కాబట్టి వచ్చే నెలలో జస్టిస్ బాలకిషన్ కమిషన్ పడ్డది. ఆ కమిషన్ నివేదిక జూన్ 10వ తారీఖులోపు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మేము కూడా అక్కడ విజ్ఞప్తి చేయాల్సి వస్తుంది. కాబట్టి ముందు మా దళిత క్రైస్తవులందరినీ తెలుగు నేల మీద ఒక తాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. నంబర్ 1 పాయింట్. నంబర్ 2, కమిషన్ ముందు మా వాదన వినిపించబోతున్నాం. నంబర్ 2, ఈ 2 ప్రయత్నాలు చేస్తూనే తెలుగు నేల మీద 2 రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులు కలుస్తాం. నేను ఒక్కరిని కలవడం ఎందుకు, మా పెద్దలందరినీ తీసుకెళ్ళి చంద్రబాబు గారిని కలుస్తాం, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తాం, అక్కడ రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం, ఆడ కేసీఆర్ని కూడా కలుస్తాం. ఏదేమైనా మా దళిత క్రైస్తవుల అంశం ఖచ్చితంగా మా ప్రధాన అంశంగానే చూసుకుంటున్నాం. మా ఆత్మగౌరవాన్ని, మా అస్తిత్వాన్ని ఎవరు దెబ్బతీయాలనుకున్నా కూడా ఆ దెబ్బతీసే శక్తులు ఏ రూపంగా ఉన్నా మేము ఐక్యంగానే ఎదుర్కొంటామనేసి కూడా మేము